2 సంవత్సరాల వరకు ప్రతి నెల 30 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసు దంపతులు 2024వ సంవత్సరం జనవరి 1వ నెల తేదీన ప్రారంభించిన నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీజీ విద్యా సంస్థల నందు 25వ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. 2 సంవత్సరాల వరకు ప్రతి నెల 30 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ దంపతులు 2024వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీన ప్రారంభించిన నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు గాంధీజీ విద్యా సంస్థల యందు 25వ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, మా జీవితం ఉన్నంత వరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని, నిత్యావసర సరుకులు అందుకుంటున్న పేదలు మీరిచ్చే సరుకులు నెల రోజులు సరిపోతున్నాయని ఆనంద బాష్పాలతో తెలియజేస్తున్నారని అన్నారు. నిరుపేదల కళ్ళలో ఆనందాన్ని చూడడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యమని, గాంధీజీ ఫౌండేషన్ పేదల పక్షపాతి అని, ప్రాణం ఉన్నంత వరకు నిరుపేదలకు సేవ చేస్తూనే ఉంటామని అన్నారు. మొదటగా ఈ కార్యక్రమం ప్రతి విడత 24 నెలల వరకే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని అనుకున్నప్పటికీ ఈ 30 మంది నిరుపేదలు మరికొంతకాలం నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ని కోరడంతో ఈ కార్యక్రమాన్ని మరొక 6 నెలల వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ భార్గవ్, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, బోడా సాయిరాం, బుషిపాక యాదగిరి, బోడా విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు.